నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మహారాష్ట్రలోని పాల్కర్ జిల్లాలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన భవనం, 15 మంది మరణం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో విచిత్ర సంఘటన. నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటుకోడి నీలం రంగులో గుడ్డు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో భారీగా వరద. విశాఖలో 3 రోజుల జనసేన విస్తృత స్థాయి సమావేశాలు. ఇవాళ రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో 47వ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం గణనాథుడికి తొలి పూజలు నిర్వహించిన జ్యోతి క్లబ్ సభ్యులు 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తి గీతాలు, భజన కీర్తనలతో ప్రతిరోజు వినాయకుడికి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జ్యోతి యువజన సంఘం సభ్యులము మేము వినాయక ఉత్సవాలు 77లో స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ 45 సంవత్సరాలు అయింది. ఎంతో ఎదిగి మరి మాకు ఆ భగవంతుడు అన్ని వేళలా ఉంటూ ఐశ్వర్యాలు కల్పిస్తూ మమ్మల్ని పాడి పంటలతో సమృద్ధిగా ఉంచాలని ఆ భగవంతుని కోరుతూ వెల్దుర్తి గ్రామంలో సుమారు 47 సంవత్సరాల నుండి జ్యోతి విభజన సంఘంలో ప్రతి సంవత్సరం మన జ్యోతి విభజన సంఘం వారు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2025లో 47వ సంవత్సరం వార్షికోత్సవం గణేష్ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగాలని ఆ గణేష్ మహారాజును కోరుకుంటున్నాం. ఈరోజు జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి వినాయక పెట్టడం జరుగుతుంది. ఇది సుమారు 1977-78 సంవత్సరంలో స్థాపించి క్రమం తప్పకుండా ఈ సంవత్సరం వరకు 47 సంవత్సరం దాటి 48వ సంవత్సరం అడుగుతున్న సందర్భంలో ఈ జ్యోతి యువజన సంఘం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ రోడ్ల విషయం అయితే కొన్ని మా సీనియర్ సభ్యులు ఇదే ఉప్పులింగాపూర్ బ్రిడ్జ్ పక్కకు ఊరిపోయినటువంటిది కూడా పోషులు, అటువంటి శ్రమదానాలు కూడా బాగా చేసినాము. అట్లా ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఈ జ్యోతి యువజన సంఘము అందరినీ ఆయురాగ్యాలతో ఉంచి ఎల్దుర్తి మండల ఉంచి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ జ్యోతి క్లబ్ లో మెంబర్షిప్ ఉన్నారు. కాబట్టి మరియు గత 48 సంవత్సరాలకు మరి ఇక్కడ గణేష్ ఆవిర్భవించడం, మరి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, మరియు ఈ వెల్దుర్తి గ్రామాన్ని కూడా చల్లగా కాపాడాలని చెప్పేసి ఆ భగవంతుని గణేష్ ను కోరుకుంటూ
2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సిద్దిపేట పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ సైతం పూర్తిగా స్తంభించిపోయింది. వర్ష బీభత్సానికి అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. సిద్దిపేటలోని కోమటి చెరువు పొంగి పొర్లుతోంది. తీవ్రస్థాయిలో మత్తడ ప్రవాహం ఉండడంతో శ్రీనగర్ కాలనీ, హరిప్రీ నగర్, శ్రీనివాస నగర్, సీతారామాంజనేయ టాకీస్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పలు వాహనాలు అపార్ట్మెంట్లోకి నీరు నిలిచింది. ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రహదారి బావిస్ ఖానాపూల్ నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతం నీటితో నిండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదే తిరుపతి అదే తిరుపతి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్బర్పేట, భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరిగింది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు వరదలు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రైతులను కాపాడడానికి బోటు సహాయంతో రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నాన్ని ప్రారంభించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సేఫ్గా ఒడ్డుకు తీసుకొస్తామని జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహసీల్దార్ మల్లికార్జున్, సీఐ శ్రీనివాసులు తెలిపారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని సూచించారు. యంత్రాంగానికి, సిద్దిపేట వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ ధన్యవాదాలు. అక్బర్పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో నిన్న 3 వ్యక్తులు షేర్ల రాజు, షేర్ల గోపాల్ మరియు చింతల సుధాకర్ వారి పొలాల పనులు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్తుగా భారీ వర్షాలు వాగు పొరలడం వలన వాళ్ళు ఇక్కడ దాటి చిన్న నిజాంపేట గ్రామానికి వాళ్ళ ఇళ్ళకి చేరలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంటు, గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళ 3కి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు, రాత్రి వర్షంలో ఇబ్బందులు పడకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ ఈ విషయాన్ని స్టేట్ లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ 3ని సురక్షితంగా తెచ్చారు. ఇదంతా చేసిన గ్రామస్తులు కూడా చాలామంది సహకారం చేశారు. వాళ్ళందరికీ జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు.
వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో లక్ష్మీదేవిపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి 20,000 కోట్లు కేటాయించినట్లు పరిగి షాద్నగర్ ఎమ్మెల్యేలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ఎమ్మెల్యేలు ప్రాజెక్టు మ్యాప్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. 3 రిజర్వాయర్లను ఏర్పాటు చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 2.8 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 6 టీఎంసీలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది నీటిని తీసుకొచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. వరకు ఒక మనకు ఏరియా ఒకసారి కెపాసిటీ 3.8 మన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అదేవిధంగా మాది ముందు కోరిక ఉంది. ఈ ఉదండాపురం అనేది జడ్చర్ల నియోజకవర్గంలో ఉంది. ఏ విధంగా సాగునీరు తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కూడా ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారు రిప్రజెంటేషన్ చేసి తాను ఈ మధ్య కాలంలో చందానగర్ మున్సిపల్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సూపర్ స్ట్రక్చర్ల పన్ను వసూళ్లలో భారీ అవినీతి చోటు చేసుకుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సుభాష్ని 56 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు రూపంలో వసూలు చేసే అవకాశం ఉన్న సూపర్ స్ట్రక్చర్ల పన్నును సదరు ఉద్యోగిని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జీహెచ్ఎంసీ ఆడిటర్లు నిర్వహించిన తనిఖీల్లో ఈ అవినీతి బయటపడింది. అయితే అవినీతి బయటపడిన వెంటనే ఆ ఉద్యోగిని 56 లక్షలను ప్రభుత్వ ఖాతాలో తిరిగి జమ చేయడం గమనార్హం. వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి చికిత తానిపర్తి గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని క్రీడాశాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత కెనడాలో జరిగిన అండర్-21 మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న చికితను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. హాకీ మాంత్రికుడు పద్మవిభూషణ్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 3 రోజుల పాటు క్రీడా దినోత్సవాలను నిర్వహిస్తున్నామని, కానీ తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
అదేవిధంగా వివిధ వర్గాల వారిని ఈ జాతీయ క్రీడల దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈరోజు ఉద్యోగులకు కూడా ఆట పోటీ నిర్వహించడం. ఒక 4 రోజుల క్రితం చిన్నారులకు కూడా అండర్ 4 years, అండర్ 5 years, అండర్ 8 years, అండర్ 10 years వాళ్ళకు కూడా క్రీడలు నిర్వహించడం జరిగింది. మేము ఈ క్రీడల్ని నేను అనుకుంటున్న భారతదేశంలో మొదటిసారి గచ్చిబౌలిలోనే నిర్వహించడం అనేటువంటి ఘనత మన తెలంగాణకి దక్కిందన్నమాట ఒకసారి గుర్తు చేస్తూ, రేపు గచ్చిబౌలిలో హాకీ స్టేడియంలో జరిగే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన క్రీడాకారులకి, కోచ్లను, ఇతరత్ర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సన్మానించుకోవాలి. మిగతా డిపార్ట్మెంట్స్ వారి వారి దినోత్సవంలో సన్మానించుకోవడం మొదటిసారి మనం కూడా తెలంగాణలో పెద్దలు ధ్యాన్ చంద్ గారి జన్మదినాన క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించుకోవాలనే కార్యక్రమాన్ని రేపు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో మా సోదరుడు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దేశంలోనే అత్యంత ఘనంగా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ మన అమ్మాయి చికితను ప్రత్యేకంగా అభినందించిన సందర్భం ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మరి బట్టి విక్రమార్క గారి ఆదేశాలకు, యావత్ మంత్రిమండలి ఆదేశాల మేరకు ఈరోజు నేను, నాతో పాటు మా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు మేము ఘనంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన అమ్మాయిని చికితను ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. మన పాప రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత నిజంగా కూడా వారికి వారి తల్లిదండ్రులకే కాకుండా వాళ్ళ గ్రామానికే కాకుండా వారి జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మొట్టమొదటి ఆర్చరీ యూత్ వరల్డ్ యూత్ ఆర్చరీ దాంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా కూడా గర్వకారణం అన్నమాట. మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు కూడా కేరళ జరిగినాయి. మరి ఆ పాపను కూడా ఈరోజు మన అమ్మాయిని ఘనంగా స్వాగతం పలికే కార్యక్రమం కూడా వెళ్తా ఉన్నాం మనం తెలియజేస్తూ, తెలంగాణ హెల్తీ తెలంగాణ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా ఆలోచన విధానం 2-3 సంవత్సరాల పిల్లాడి కానుంచి నడవగలిగేటువంటి శక్తి ఉన్న ఓల్డేజ్ పర్సన్ వరకు కూడా అందరినీ కూడా క్రీడా మైదానానికి దగ్గర చేసేటువంటి ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారిది, మన చైర్మన్ గారిది, మా అందరిది. అండ్ యావత్ స్పోర్ట్స్ ఫ్యామిలీతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి అందరం పార్టిసిపేట్ అవుదాం. చిన్న రాష్ట్రం తెలంగాణ అంతా కూడా లేనటువంటి సౌత్ కొరియా ఈరోజు బంగారు పథకాల్లో 36 సాధించినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, మరి ఆ విధంగా మనం కూడా 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, మరి 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ని 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్లో నిలబెట్టాలనే దిశగా మన పేద ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రేమికులకు అందరికి కూడా రేపు జరగబోయేటువంటి సర్ ధ్యాన్ చంద్ గారి జన్మదినాన జరుపుకునేటువంటి క్రీడా దినోత్సవం సందర్భంగా మరొకసారి మా తరఫున, మా చైర్మన్ గారి తరఫున, మా క్రీడా ప్రేమికుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహేంద్ర యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో 47 గ్రాముల బోజీ కుష్ గంజాయి దొరకడం అత్యంత సిగ్గుచేటని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగం కన్వీనర్ నగేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా పెద్ద యూనివర్సిటీలు కేవలం ఫీజుల వసూలుకే పరిమితమై విద్యార్థులపై ఎలాంటి నిఘా లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ క్యాచింగ్ అథారిటీ అయిన ఈగల్ టీం క్యాంపస్ బయట నుంచి వచ్చి గంజాయిని గుర్తించే వరకు యూనివర్సిటీ యాజమాన్యం, సెక్యూరిటీ సిబ్బందికి ఏమాత్రం సోయి లేకపోవడం ఆలోచించాల్సిన విషయమని నగేష్ అన్నారు. మణిపూర్కు చెందిన సోహెల్ అనే విద్యార్థి డ్రగ్ పెడ్లర్గా మారి ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయిని దిగుమతి చేసుకుని ఇక్కడి విద్యార్థులకు విక్రయిస్తున్నాడని తెలిపారు.
సెక్యూరిటీ వాళ్ళైనా కదా వెళ్ళిపోండి సెక్యూరిటీ వాళ్ళైనా వెళ్ళిపోండి ఓ కాకా సెక్యూరిటీ ఇన్వాల్వ్ కాదు వెళ్ళిపో ఇన్వాల్వ్ కాదు పోలీసులు ఉన్నారు కదా వెళ్ళిపో పోలీసులు ఉన్నప్పుడు సెక్యూరిటీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమై సభలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గాని ఈ యొక్క యాజమాన్యం గాని విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకుని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్ లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు గాని ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన గాని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా లోపల ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ వాటన్నిటిని పట్టించుకొని అన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగము స్పెషల్ గా యూనివర్సిటీలో డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యకలాపాలకు కానీ మత్తు పదార్థాలకు విద్యార్థులు వాటికి లొంగకుండా వాటికి అలవాటు కాకుండా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా? విద్యార్థులతో చెలగాటమా? విద్యార్థులతో చెలగాటమా? సిగ్గు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా? సిగ్గు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటే పట్టించుకోకపోవడమా? సిగ్గు ఇప్పటి వరకు వీసీ స్పందించకపోవడమా? సిగ్గు వీసీ ఇప్పటి వరకు స్పందించకపోవడమా? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.